హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. అయితే ఎవరైతే బుచ్చిబాబు ఇంకా మన రామ్ చరణ్ గారి కాంబోలో వస్తున్న సినిమా పెద్ది. సో పెద్ది సినిమా నుంచి రీసెంట్గా ఫ్యూ డేస్ బ్యాక్ ఏంటంటే చిక్రీ మూవీకి సంబంధించి చిన్న ప్రోమో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ మ్యూజిక్ విన్నప్పుడే సాంగ్ ఎక్కడో కొడుతుంది గట్టిగా అన్నట్టు అనిపించింది. సో ఫైనల్గా ఈరోజు సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది, ఫుల్ సాంగ్ని. మెయిన్గా నేను మెచ్చుకోవాల్సిన విషయం ఏంటి, అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే నిజంగా మైత్రి మూవీ మేకర్స్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావడం జరగలేదు. మెయిన్గా ఏంటంటే నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, ఏదైనా ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు కానీ సాంగ్ రిలీజ్ చేసినప్పుడు కానీ అన్ని లాంగ్వేజ్లో అంటే పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అవుతున్నప్పుడు ప్రతి లాంగ్వేజ్లో కూడా అన్ని భాషల్లో కూడా ఒకటేసారి రిలీజ్ చేయాలని చెప్తాను. సో మైత్రి మూవీ మేకర్స్ అది ఫాలో కావడం జరిగింది. ఏదైతే చిక్రీ సాంగ్ ఉందో సాంగ్ని హిందీలో, తెలుగులో, కన్నడలో ఇంకా మలయాళంలో 4 ఒకేసారి రిలీజ్ చేయడం జరిగింది. ఓవరాల్ 6 అవర్స్ ముందు. సో 6 అవర్స్ ముందు అన్ని లాంగ్వేజ్లో ఒకేసారి రిలీజ్ చేయడం జరిగింది. అది ప్లస్ పాయింట్ అవుతుంది ఎప్పటికైనా సరే. ఏదైతే పాన్ ఇండియా మూవీ వచ్చినప్పుడు ట్రైలర్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ప్రతి లాంగ్వేజ్లో కూడా ఒకటేసారి రిలీజ్ చేయాలి. అయితే నాకు ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే సాంగ్ తెలుగులో వచ్చింది, హిందీలో వచ్చింది, మలయాళంలో వచ్చింది, కన్నడలో వచ్చింది 6 అవర్స్ ముందు. బట్ నాకు ఇక్కడ తమిళ వర్షన్ కనిపించలేదు. అది ఎందుకు కనిపించలేదో నాకు కూడా రీజన్ తెలియదు. బట్ తమిళ వర్షన్ అయితే నాకు కనిపించలేదు. ఇక మనం సాంగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సాంగ్ని తెలుగులో ఇంకా హిందీలో సింగర్ మోహిత్ చౌహాన్ అయితే పాడడం జరిగింది. అలాగే కన్నడలో వచ్చేసి మనకు సంజిత్ హెగ్డే పాడడం జరిగింది. అలాగే మలయాళంలో వచ్చేసి బెన్నీ దయాల్ అయితే పాడడం జరిగింది. సో ఏంటంటే తెలుగులో, హిందీలో బాగా అనిపించింది మోహిత్ వాయిస్. అలాగే తర్వాత వచ్చేసి నాకు మలయాళంలో కొద్దిగా బాగా అనిపించింది. కన్నడలో వాయిస్ కొద్దిగా ఓకే అనిపించిన, మిగతా లాంగ్వేజ్లో బాగా అనిపించింది. సో తమిళ వర్షన్ ఎందుకు రాలేదో నాకైతే తెలియదు. మరి చూడాలి తమిళ వర్షన్ వస్తుందా లేదా అనేది. అలాగే ఇప్పుడు మెయిన్గా మనం సాంగ్ గురించి మాట్లాడుకునే ముందు రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుకుందాం. సో రామ్ చరణ్ గారి గ్రేస్ ఏదైతే ఉందో ఆ గ్రేస్ మన తెలుగు ఆడియన్స్కి అయితే తెలుసు. ఆయన డ్యాన్స్ ఏ విధంగా ఉంటుంది, ఆయన స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేది మన తెలుగు ఆడియన్స్ తెలుసు. నార్త్ ఆడియన్స్కి తెలియదు. నార్త్ ఆడియన్స్కి ఎప్పుడు తెలిసింది? RRR సినిమా తర్వాత తెలిసింది. బట్ RRR సినిమాకి ముందు రామ్ చరణ్ గారు ఏ విధంగా ఉండేవాడు, ఆయన గ్రేస్ ఏంటి, ఆయన డ్యాన్స్ ఏ విధంగా ఉంటుంది, ఆయన స్టెప్స్ ఏ విధంగా ఉంటాయి, ఆయన లుక్స్ ఏ విధంగా ఉంటాయి, ఆయన నటన ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియదు. బట్ ఏంటంటే రంగస్థలంతో చిన్న ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళకి కొంతమందికి కలిగింది. సో రంగస్థలం తర్వాత అలాంటి ఒక కాంబినేషన్ని ఈ సినిమాలో మీరు చూసుకున్నట్టయితే రామ్ చరణ్ గారి లుక్స్ కొద్దిగా రంగస్థలంని కలుపుకొని, అలాగే కొద్దిగా డ్యాన్స్ ఏమో లైలా ఓ లైలా సాంగ్ లాగా అలా మంచి మిక్స్ అయ్యి మంచి సాంగ్ అయితే కొట్టడం జరిగింది. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు సార్. నిజంగా ఏఆర్ రెహమాన్ గారు ఓల్డ్ ఈజ్ గోల్డే. సో నిజంగా రామ్ చరణ్ గారు లుక్స్ ఏవైతే ఉన్నాయో లుక్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఈ సినిమాలో. ఆయన డాన్స్ స్టెప్స్ కూడా, ఆయన గ్రేస్ సంగతి మనకు తెలిసిన విషయమే. సో ఇప్పుడు నార్త్ ఆడియన్స్ కూడా ఈ సాంగ్కి ఫిదా అయిపోతున్నారు. సో అందుకే మన తెలుగులో 6 అవర్స్లో ఈ సినిమా దాదాపు ఈ సాంగ్ వచ్చేసి 7 మిలియన్ వ్యూస్ తెచ్చుకుంటే హిందీలో వచ్చేసి 2 మిలియన్ వ్యూస్ని తెచ్చుకుందంటే రామ్ చరణ్ గారి స్టైల్ ఆ విధంగా ఉంటుంది. సో ఏంటంటే ఆ స్టెప్ ఉందో ఆ స్టెప్స్ని చూస్తేనే అర్థమవుతుంది కొరియోగ్రాఫర్ ఎవరో. ఆ రామ్ చరణ్ గారు ఈ సాంగ్లో ఏవైతే డ్యాన్స్ కంపోజిషన్ స్టెప్స్ ఉన్నాయో చాలా అద్భుతంగా చేయడం జరిగింది. స్పెషల్లీ ఏదైతే బ్యాట్ పట్టుకొని మనకు స్టార్టింగ్లో సినిమాకి సంబంధించి చిన్న గ్లిమ్స్ వచ్చినప్పుడు ఆ బ్యాట్ పట్టుకొని షాట్ ఏదవుతుందో ఆ షాట్ని కూడా ఇక్కడ రిపీట్ చేసి అందులో డ్యాన్స్ మిక్స్ చేశాడు. నిజంగా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చేయడం జరిగింది. మెయిన్గా ఆయనకు స్టెప్స్ సూట్ అవుతాయి కాబట్టి ఆ స్టెప్స్కి తగ్గట్టు, ఆ సాంగ్ తగ్గట్టు, ఆ విజువలైజేషన్ ఏదైతే ఉందో, లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా సెట్ కావడం జరిగింది. అలాగే సాంగ్లో ఇంకా జాన్వీ కపూర్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే జాన్వీ కపూర్ గారి లుక్స్ కొత్తగా ఏం కనిపించలేదు. ఎందుకంటే ఆమె దేవరా సినిమాలో ఏ విధంగా లుక్స్ కనిపించిందో ఈ విధంగానే అదే సేమ్ లుక్స్ కనిపించాయి. కాకపోతే ఇక్కడ కొత్తగా కనిపించింది ఏంటంటే తన నడుము ఎక్కువ చూపించింది. బాగా ఏంటంటే కొంచెం గ్లామర్ అయితే బాగా వడబోసింది సాంగ్లో. బేసిక్గా ఎవరైతే మరి ఉన్నారు కదా హిందీలో, వద్దులా, ఎవరైతే హిందీలో హీరోయిన్లు ఉన్నారు కదా, కొంతమంది గమండ్ హీరోయిన్లు ఉన్నారు కదా, సో వాళ్ళకంటే కొద్దిగా జాన్వీ కపూరే బెటర్ అనుకోవాలి. ఎందుకంటే ఈ టైంకి చేస్తాము, ఈ టైంకి వెళ్ళిపోతాం, ఇంత కావాలి అనే హీరోయిన్ల కంటే ఇలా జాన్వీ కపూర్ లాంటి హీరోయిన్లే మనకు బెటర్. సో ఇక్కడ రామ్ చరణ్ గారి గురించి అయిపోయింది, ఇంకా జాన్వీ కపూర్ గురించి అయిపోయింది. మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది డ్యాన్స్ మాస్టర్. ఇంకా డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ గారు. జానీ మాస్టర్ గారికి ఒక సపరేట్ స్టైల్ ఉందబ్బా. ఆయన మూమెంట్స్ మ్యాక్సిమం మీరు చూసుకున్నట్టయితే లెగ్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఆ లెగ్ మూమెంట్స్ ఒక హీరో చేశాడంటే ఖచ్చితంగా అది జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అని చెప్పి మనం సినిమాలో ఆయన పేరు చూడకుండా చెప్పేయచ్చు. అలా హీరోలకు ఆయన చేస్తుంటాడు. మెయిన్గా రామ్ చరణ్ గారు అంటే జానీ మాస్టర్ గారికి చాలా ఇష్టం కాబట్టి అందుకే మంచి స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. మంచి స్టెప్స్ ఉన్నాయి గ్రేస్లో. మళ్ళీ చెప్తే క్రికెట్ షాట్ కొట్టి ఏదైతే ఆ స్టెప్ ఉందో ఆ స్టెప్ అయితే చాలా అంటే చాలా సాలిడ్గా ఉంది. దాని తర్వాత ఇక ఏఆర్ రెహమాన్ గారి గురించి మాట్లాడుకున్నట్టయితే నిజంగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. సో అదేవిధంగా చాలా రోజుల తర్వాత ఆయనను వెతికి మరీ మన బుచ్చిబాబు గారు తీసుకోవడం జరిగింది. మొదటి సినిమా తీసిన తర్వాత రెండో సినిమాకే ఇంత సాలిడ్ ఎవరైతే టీమ్మేట్ని తీసుకున్నాడో నిజంగా బుచ్చిబాబు ధైర్యానికి మెచ్చుకోవాలి. సో ఏఆర్ రెహమాన్ గారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. సో అప్పుడెప్పుడో ఆయన సాంగ్స్ ఆ విధంగా అనిపించాయి. ఈ మధ్యలో ఈ ట్రెండ్కి తగ్గట్టు ఆయన కొద్దిగా సెట్ అవ్వట్లేదు అనిపించింది. కానీ మళ్ళీ ఈ సాంగ్తో నిజంగా ఈ ట్రెండ్కి కాదు, ఏ ట్రెండ్కైనా ఆయన లెజెండే అంటారు కదా. మరి ఒక్క సాంగ్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉందంటే మరి మిగతా సాంగ్స్ వస్తే కూడా ఆ సాంగ్స్లో కూడా మరి మ్యూజిక్ ఏ విధంగా ఇచ్చాడో ఏఆర్ రెహమాన్ గారు చూడాలి. సో ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది
మెయిన్గా బుచ్చిబాబు గురించి. సో బుచ్చిబాబు గారు ఎంత డెడికేషన్తో పనిచేస్తున్నారంటే ఉప్పెన సినిమా తర్వాత ఏదైతే ఈ సినిమా కోసము అని ఎవరైతే క్యాస్ట్ అండ్ క్రూని తీసుకోవడం జరిగిందో నిజంగా సెకండ్ సినిమాకి ఈ రేంజ్ క్యాస్ట్ అండ్ క్రూ, అలాగే రామ్ చరణ్ గారిని పెట్టి తీయడం, అలాగే ఈ సినిమాలో మెయిన్గా విలన్గా శివన్నని తీసుకోవడం నిజంగా చాలా అంటే చాలా పెద్ద పాయింట్. అలాగే హీరోయిన్గా జాన్వీ కపూర్ని, అలాగే ఏఆర్ రెహమాన్ గారు, వీళ్ళందరినీ ఒక గట్టి సాలిడ్ టీంని పట్టుకొని మరి సాలిడ్గా ప్యాన్ ఇండియా మీద దండయాత్ర చేయడానికి వస్తున్నాడు. నిజంగా బుచ్చిబాబు ధైర్యానికి మెచ్చుకోవాలి. సో ఫైనల్గా ఏంటంటే ఇక మాట్లాడుకోవాల్సింది ఏం లేదు, లొకేషన్స్ చాలా బాగున్నాయి, సాంగ్ ఏదైతే మ్యూజిక్ ఉందో మ్యూజిక్ బాగుంది, బీట్ బాగుంది, రామ్ చరణ్ గారి డ్యాన్స్ బాగుంది. ఓవరాల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే సాంగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. రెహమాన్ గారి మీద ఏదైతే బుచ్చిబాబు నమ్మకం పెట్టుకోవడం జరిగిందో ఆ నమ్మకాన్ని అయితే గట్టిగా చాలా సాలిడ్గా వినిపించడం జరిగింది. సో ఓవరాల్గా 4 లాంగ్వేజ్లో అయితే సాంగ్ రిలీజ్ కావడం జరిగింది. మన తమిళ లాంగ్వేజ్లో రిలీజ్ కాలేదు, ఎందుకో తెలియదు. సో ప్రతి లాంగ్వేజ్ నుంచి మన తెలుగు ఇంకా హిందీ లాంగ్వేజ్లో మోహిత్ చాన్ పడితే మిగతా 2 లాంగ్వేజ్లో వేరే వాళ్ళు అయితే పాడడం జరిగింది. మరి తమిళ వర్షన్ రాలేదు, మరి తమిళ వర్షన్కి ఏమైందో తెలియదు. సో ఫైనల్గా సాంగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మరి సాంగ్ మీకు ఏ విధంగా అనిపించింది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.